రాయలసీమకు సంబంధించి ముఖ్యంగా యువతలో చాలా బలమైన మార్పు కోరుకుంటా ఉన్నారు. అంటే రాయలసీమ ఎందుకు అభివృద్ధి చెందలేదంటే అధికార పక్షం ప్రతిపక్షంలో ఎవరున్నా కానీ ఈ కుటుంబం అటు వెళ్ళిపోయి ఆ కుటుంబం ఇటు వచ్చి మళ్ళీ వీళ్ళు అటు వెళ్ళిపోయి రంగుల రాటంలో తయారైంది. 60-40 అంటారు, 60-40 రాజకీయం అని చెప్తారు. రాయలసీమ 60-40 రాజకీయం ఏంటని అడిగితే కాంట్రాక్ట్ పనుల్లో 60% అధికార పక్షానికి అయితే 40% ప్రతిపక్షానికని ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం జరిగింది, ఎవరు నష్టపోయారు? ఇలా కాంప్రమైజ్ అయిపోతే ఎవరు నష్టపోయారు? చదువులు కష్టపడి విద్యార్థులు చదివితే ఉద్యోగాలు లేక వలసలు వెళ్ళిపోవాలి, బెంగళూరు కడువైపోవాలి, హైదరాబాద్ పోవాలి. కొన్ని రైతులు ఏమైనా బాగున్నారా అంటే ఒక మన కర్నూలు జిల్లాలోనే దాదాపు ఈ ఒక రికార్డులోనే 269 రైతులు ఆత్మహత్యలు చేశారు పాయిజన్ తాగి. ఈ లిస్ట్ నేను ఈ రోజున జనసేన పార్టీ ద్వారా విడుదల చేస్తున్నాను మీడియాకి. దాదాపు ఈ రికార్డులోనే 269 రైతులు క్రిమి సంహారక మందు తాగి చనిపోయిన రికార్డు. ప్రభుత్వ లెక్కలెక్కలు లేవు, ప్రభుత్వం గుర్తించట్లేదు, స్థానిక ఎమ్మెల్యేలు గుర్తించరు, వైసీపీ నాయకులు గుర్తించరు, తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించరు. ఎవరు గుర్తిస్తారు దీన్ని? ఎవరు మాట్లాడాలి దీని గురించి? జనసేన మాట్లాడాలి. జనసేనకి గెలుస్తాం, ఓడిపోతామనే ఆట కాదు మనం చేసేది, పోరాటం చేస్తామనే బలమే మనకి గెలుపు. పోరాటం చేసేవాడికే గెలుపు ఉంటుంది, కానీ విజయాన్ని ఓటమిని విజయాన్ని లెక్కేసుకునే వాళ్ళకి మార్పు తీసుకురాలేరు. గెలవగలరేమో కానీ మార్పు తీసుకురావాలంటే పోరాటం చేసేవాడే వాళ్ళు కావాలి. పోరాడితే పోయేదేమి లేదు, వెధవ బానిస సంఖ్యలు తప్ప. ఈ బానిస సంఖ్యలు ఏమిటి? రాయలసీమ ఏ సంఖ్యలలో ఉంది? కుటుంబాల ఆధిపత్యంలో నలిగిపోతోంది రాయలసీమ, కుతకుతలాడిపోతోంది రాయలసీమ. అందుకే ఈ యువత అంతా బద్దలు కొట్టుకుందాం, సంఖ్యలని బద్దలు కొట్టుకొని వద్దాం, ఈ అవినీతి కోటల్ని బద్దలు కొడదాం, ఈ కుటుంబాల కంచు కోటల్ని బద్దలు కొడదాం. అది కోరుకుంటున్నారు. ఎందుకు? ఆధిపత్యాలు కొన్ని కుటుంబాల చేతిలో ఉంటే మార్పు ఎలా వస్తుంది? కొంతమంది వర్గాల చేతిలోనే ఆధిపత్యం ఉంటే ఎలా వస్తుంది? మార్పులు రావట్లా. మార్పులు రావడానికి సరికొత్త రాజకీయ తరం కావాలి. బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తులు నాయకులు అయ్యి తీరాలి, బయటికి రావాలి. రాయలసీమ నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, పాలిగాళ్ల కాలం నుంచి ఈ రోజు దాకా అదుపులో ఒకప్పుడు పాలిగాళ్ళంటే ప్రాణాలు రక్షించేవాళ్ళు, అన్యాయం వస్తే అడ్డంగా నిలబడేవాళ్ళు. కానీ ఈరోజు చరిత్ర 60-40% అధికార పక్షంలో మీరుంటే మీరు 60 తీసుకోండి, 40% ప్రతిపక్షంలో మేము తీసుకోమని చెప్పి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. న్యాయం జరగట్లేదు. నేను రాయలసీమకి ఎన్ని సీట్లు వస్తాయని నాకు ముఖ్యం కాదు, ఎంత మార్పు తీసుకొస్తామనేది నేను బలంగా చూస్తున్నాను. నాకు లెక్కలు లేవు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడిని పార్టీలో తీసుకొచ్చి జనసేన గెలవాలని ఆలోచించట్లా. జనసేన రాయలసీమకు మార్పు తీసుకురావాలన్న ఆకాంక్షలో ఉన్నాను. కోతవేడు దూరంలో మనకి శ్రీశైలం ప్రాజెక్టు ఉండి మనకి దాహానికి నీళ్లు తాగడానికి ఇబ్బంది ఏంటి? ఈ రోజుకి కర్నూలులో ఇంకా ఫ్లోరైడ్ సమస్యలు ఉన్నాయి. అంటే మనం అడిగే వాళ్ళు ఎవరు లేరు. పోనీ రాయలసీమ ముద్దు బిడ్డ అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి వెళ్ళి చట్టసభల్లో మాట్లాడచ్చు కదా, మరి మీరు మాట్లాడరు? ఇంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు, భూమనాథ్ రెడ్డి గారి కుటుంబీకులు ఉన్నారు, మీరు వెళ్ళి చట్టసభల్లో మాట్లాడచ్చు కదా బలంగా. ఎందుకంటే అధికారం అనేది అంతిమ లక్ష్యం.
ప్రజలకి న్యాయం జరగాలి కానీ కుటుంబాలకి న్యాయం జరగడం కోసం కాదు రాజకీయాలు ఉంటాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అక్కడ నా సన్నిహితులు మా స్నేహితులు వామపక్షాలు వాళ్ళు ఉన్నారు. వామపక్షాల నాయకులు కూడా మేము చెప్తున్నాం, మేము మార్పుకు సిద్ధమవుతున్నాం, మీరు మార్పుకు సంసిద్ధులు కాండి. ఈ రోజున నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది కూడా, మార్పు రావాలి అంటే ఎక్కడో చోట మార్పు మొదలు పెట్టాలి. రాయలసీమ కుటుంబాల నుంచి, వర్గ పోరాటాల నుంచి బడుగు బలహీన వర్గాలు బలంగా నాయకత్వం బయటికి రావాలి. ఒక కాన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో కొన్ని కుటుంబాలు, కొన్ని వర్గాల ఆధిపత్యంలో ఉత్తరప్రదేశ్ నలిగిపోతా ఉంటే ఆయన స్ఫూర్తిని తీసుకొని రాయలసీమ నిజంగా మారాలి అంటే అన్ని వర్గాలు, ముస్లింలు ఉన్నారు. పొద్దున సభలో చెప్పాను, నిన్న సభలో మాట్లాడాను, మొన్న కర్నూలు సభలో మాట్లాడాను. ముస్లింలని మైనారిటీలు అనే పేరుతోటో ఓట్ బ్యాంక్ అనే పేరుతోటో చేయడానికి నేను జనసేన పార్టీ రాజకీయం చేయను. ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట అంటే, ప్రతిసారి పొద్దున కూడా చెప్పా, దేశభక్తి, దేశ సమగ్రత ఒక్క భారతీయ జనతా పార్టీ హక్కు కాదు, మా అందరిది, మన అందరిది. కేవలం దేశభక్తి అనేది ఒక భారతీయ జనతా పార్టీకి చెందింది. భారత మాత్రం ఒకళ్ళే ప్రేమిస్తారు అనే కంటే కూడా మేమందరం ఈ దేశాన్ని మీరు ఎంత ప్రేమిస్తారో దానికి 10 ఇంతలు ఎక్కువే ప్రేమిస్తాం, కానీ తక్కువ ప్రేమించం దేశాన్ని.